వస్తాను. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. కోటేశ్వరరావు గారు, రేపు పొద్దున తారిక్ రహమాన్ ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది అక్కడ? చూడాలి. ఎందుకంటే అతను ఈ పరిణామాల తర్వాత అట్టహాసంతో ఢాకాకు వచ్చిన తర్వాత అటువంటి పాసిబిలిటీ కూడా ఉన్నది అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకపోతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒక్కటే అధికారానికి వస్తుందా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మిగిలినటువంటి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా ఒక అనుమానం. బిగ్ క్వశ్చన్. ఏమైనప్పటికీ గతంలో అది అధికారానికి వచ్చింది ఆ పార్టీ. దానికి ఈ మన జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు ఉన్నాయి. బిఎన్పి అయినా లేకపోతే జమాతే ఇస్లామీ అయినా కానీ మతోన్మాద సంస్థలే, కుడి ఎడమల తేడాలు తప్ప అవి మతానికి చెందినటువంటి వాటిని రెచ్చగొట్టడంలో అవన్నీ కూడా నిమగ్నమై ఉండేటువంటి సంస్థలే. ఇక మీరు చెప్పినటువంటి హిందూ మహిళలకు సంబంధించినటువంటిది, హిందూ మహిళలు అంటే మైనార్టీలు. అక్కడ మైనార్టీలైనా ఎవరైనా కానీ ఒక మహిళ మీద ఒక మహిళ అత్యాచారానికి గురైనా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అయితే మన దేశంలో ఎట్లాగైతే అనేక వైరల్ ఫేక్ వీడియోలు అవి ఎట్లా చలామణి అవుతున్నాయో, బంగ్లాదేశ్ లో కూడా 20,000 మంది మహిళల మీద జరిగినట్టు చెప్తున్నటువంటి దాని మీద ఫేక్ వీడియోలు అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్ట్ చెక్కర్లో అనేక మంది చెప్తున్నారు. మీరు అన్నట్టు బంగ్లాదేశ్ హైకోర్టు దాని మీద విచారణ జరిపి ఆ కమిషను దాంతో ఆ రిలేటెడ్ లో 200 మంది మీద రేప్ జరిగినట్టు మాత్రమే చెప్పింది తప్ప 20,000 కాదు. 200 అంటే తక్కువని కాదు నా ఉద్దేశం. ఇక్కడ నేను ఫ్యాక్ట్ గురించి సమాచారం సోషల్ మీడియాలో లేదా ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సమాచారం గురించి చెప్తున్నాను. మరి అటువంటి ముప్పు మళ్ళా వస్తుందా అంటే, మతశక్తులు రెచ్చిపోయేటువంటి రోజుల్లో అటు భారతదేశంలోను ఇటు బంగ్లాదేశ్ లోను పాకిస్తాన్ లోను ఎక్కడైనా కావచ్చు అటువంటి ముప్పు ఎప్పుడు ఉంటుంది. అందువలన ఏం చేయాలి ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి నిజంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, అందులో ఎలాంటి సందేహం లేదు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కావచ్చు, లేదా బౌద్ధులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతి పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ అంతర్జాతీయ సమాజం కూడా ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అంతర్జాతీయమైన ఐక్యరాజ్య సమితి లేదా భద్రతా మండలి వంటి వాటికి వీటన్నింటిని గురించి ఫిర్యాదు చేస్తూ బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఇలాంటి వాటిని నివారించడానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఆ పని చేయాలి. రేపు ఎవరు వచ్చినా కానీ, వీళ్ళు వచ్చినా లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టినటువంటిది సరిహద్దులుగా ఆవల ఇవల రెండు వైపులా ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు ఆ ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి మనం ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మన దేశంలోనే గిరిజన చెక్మాకి త్రిపురకు చెందినటువంటి చెక్మా గిరిజన యువకుడిని విద్యార్థిని నువ్వు చైనీయుడు అంటూ కొట్టి చంపినటువంటి విద్వేషపూరిత వాతావరణం ఉత్తరాఖండ్ లో చూసాం. కానీ ఇది కేసు కూడా పెట్టలేదు. ఇక్కడ చివరికి విద్యార్థులంతా ఆందోళన చేసిన తర్వాత కేసు పెట్టారు. అదేవిధంగా కేరళలో ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక వలస కూలి దళితుడు రామ్నారాయణ అనే అతన్ని నువ్వు బంగ్లాదేశీయుడు అని కొట్టి చంపారు. అంటే విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏ విధంగా రెండు వైపులా, అటువైపు ఇటువైపు ఎట్లా సృష్టించారో అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గురించి నేను ఈ ఉదంతాన్ని చెప్తున్నా. పోల్చడం లేకపోతే దాన్నో దీన్నో సమర్థించడం అనేటువంటిది కాదు. అందువల్ల బంగ్లాదేశ్ లో నిజంగానే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మన ప్రభుత్వం దౌత్యపరమైనటువంటి పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు చేసింది. అది ఇంకా మరింత పెద్ద ఎత్తున తీసుకురావడం ద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కోటేశ్వరరావు గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు తాలిబాన్ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్ గ్రూప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లే దిగొచ్చి దౌత్యపరంగా మనతో సంబంధాలు పెట్టుకోవడం, వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం చూసాం. దానికన్నా కరుడుగట్టిన సంస్థ అయితే జమాతే ఇస్లామీ అని నేను అనుకోవట్లేదు. ఐ మే బి రాంగ్ ఆల్సో, మీరు కరెక్ట్ చేయొచ్చు ఒకవేళ నేను తప్పైతే.
అందుకనే నేను అనేది ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు తాలిబాన్లు కూడా అధికారానికి రాకముందు తాలిబాన్లు, అధికారానికి వచ్చిన తర్వాత తాలిబాన్లు అనేది మనం రెండు రకాలుగా చూసుకుంటే అనివార్యమైనగా వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అదేవిధంగా జమాతే ఇస్లామీ కావచ్చు, లేకపోతే బిఎన్పి, రెండు పార్టీలు కలిసి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఇప్పుడు ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో వేరుపడిపోయేట్లయితే అసలే పేదరికంలో దరిద్రంతో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇతరతర పేదరికంలో ఉన్నటువంటిది మరి ఇరుగు పొరుగు దేశాల నుంచి లేదా అంతర్జాతీయ సమాజం నుంచి వేరుపడిపోయేట్లయితే అది మరింత ఇబ్బందులు పాలవుతుంది. అందుకని చూద్దాం మనం ముందుగానే అట్లా జరుగుతుందనో జరగదానో అయితే ఒక ప్రమాదం మాత్రం ఉన్నది. బంగ్లాదేశ్ లో మత శక్తులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎవరికి మంచిది కాదు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలకి అసలు మైనార్టీలనే కాదు, రాజకీయాల్లో భాగంగా రెండు పత్రికల మీద, వాళ్ళు ముస్లింలు నడిపే పత్రికలే కదా, రెండు పత్రికా కార్యాలయాల మీద కూడా దాడి చేశారు వాళ్ళు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సాంస్కృతిక సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా అక్కడ దాడి చేశారు. అందుకని మతోన్మాద ముప్పు అనేటువంటిది అక్కడ పెరుగుతా ఉంది. ఈ పరిస్థితిని మనం గమనించాలి, అందుకని అనుగుణంగా మనం వ్యవహరించాలనేది నా అభిప్రాయం. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు,